ఇండియాలో ఒకప్పుడు స్టార్టప్ రంగంలో బైజూస్ అనేది ఒక గొప్ప సంస్థ. ఒక్కసారిగా విస్తరించి కోట్లాది మంది విద్యార్థుల జీవితాల్లో చోటు దక్కించుకున్న బైజూస్ ఇప్పుడు దివాళా స్థితికి చేరింది. కానీ ఈ పతనం ఒక్క రోజులో కాలేదు. ఇది ఓ వ్యవస్థాపక వైఫల్యం, అతివేగ ఆలోచనలు, పెట్టుబడిదారుల ఒత్తిడి, నాణ్యతకు బదులు ఎత్తుకోరిన వ్యాపారతత్వం, ఇవన్నీ కలిసి ఓ విషాదగాథ. బైజు రవీంద్రన్ అనే ఒక మ్యాథ్స్ టీచర్ 2011లో థింక్ అండ్ లెర్న్ అనే ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థతో బైజూస్ ను స్థాపించారు. మొదట్లో ఇది చిన్న కోచింగ్ యాప్ లాగా ప్రారంభమైంది. కానీ ఆయన మాధుర్యమైన పాఠన శైలి, టెక్నాలజీ వినియోగం, యానిమేషన్ ఆధారిత వీడియోలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. దీనికి పెద్ద స్థాయిలో డౌన్లోడ్లు మరియు యూజర్ల ఆకర్షణ కూడా ఎక్కువైంది. 2016-19 మధ్య కాలంలో బైజూస్ సిలికాన్ వ్యాలీ పెట్టుబడిదారుల దృష్టిని కూడా ఆకర్షించింది. అంటే సికోయా, జాన్ జుకర్బర్గ్ ఇనిషియేటివ్స్ అండ్ టెన్సెంట్ వంటి గ్లోబల్ గెయిన్స్ భారీగా పెట్టుబడి పెట్టారు. తర్వాత బైజూస్ విలువ ఒకప్పుడు 1.8 లక్షల కోట్ల దాకా ఎదిగింది. 2020-21లో కరోనా కారణంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ బూమ్ వచ్చింది. స్కూళ్లు మూసుకుపోవడం, పిల్లలు ఇంట్లోనే ఉండిపోవడం కారణంగా బైజూస్ యాప్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బైజూస్ అప్పటికి దేశీయంగా మాత్రమే కాదు, అంతర్జాతీయంగా కూడా విస్తరించాలని అనుకున్నారు. కాబట్టి ఎపిక్, థింకర్, ఓస్మో, ఆకాశ్ ఇన్స్టిట్యూట్, గ్రేట్ లెర్నింగ్ వంటి కంపెనీలను వేల కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఒక్క ఆకాష్నే $1 బిలియన్ కొనుగోలు చేసింది. దీనితో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. కానీ ఆదాయం మాత్రం అంచనాల మేరకు రాలేదు. 2021లో బైజూస్ అమెరికాలోని బ్యాంకుల నుంచి $1.2 బిలియన్ లోన్ తీసుకుంది. ఇది టర్మ్ లోన్ బి, టిఎల్బి అని పిలువబడే ఒక అధిక రిస్క్ లోన్ అన్నమాట. ఈ లోన్ తర్వాత కంపెనీకి రుణభారం పెరిగింది. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు, అలాగే రోజువారీ ఆపరేషన్లకు సైతం నిధులు సరిపోకపోవడంతో కంపెనీ ఆర్థికంగా దెబ్బతింది. కాబట్టి 2023 నాటికి ఉద్యోగాల తొలగింపులు మొదలయ్యాయి. వేలాది మంది ఉద్యోగులను తొలగించారు. తర్వాత భారత క్రికెట్ బోర్డు బీసీసీఐకి స్పాన్సర్ గా ఉండే సమయంలోనే బాకీలు పెరిగిపోయాయి. 158 కోట్లు బాకీగా ఉన్నారని బీసీసీఐ ఎన్సీఎల్టీకి పిటిషన్ వేసింది. ఇది బైజూస్ పై పడిన మొదటి దెబ్బగా మారింది. 2024లో అమెరికాలోని అప్పు ఇచ్చిన సంస్థలు బైజు రవీంద్రన్ పై సీరియస్ ఆరోపణలు చేశాయి. $533 మిలియన్ ఫండ్స్ ను అక్రమంగా వేరే కంపెనీలకు బదిలీ చేశారని, షెల్ కంపెనీలో పెట్టేశారని చెప్పారు. కోర్టు డబ్బులు కట్టే వరకు జరిమానాలు విధించింది. ఆస్తుల జప్తు మొదలైంది. సో ఎపిక్, థింకర్ వంటి అమెరికన్ సంస్థల్ని తక్కువ ధరలకే అమ్మేశారు. అలాగే ఇండియాలో కూడా ఐబీసీ ప్రకారం థింక్ అండ్ లెర్న్ పై సిఐఆర్పి అంటే కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ ప్రారంభమైంది. అర్న్స్ట్ అండ్ యంగ్ నియమించిన రివల్యూషన్ ప్రొఫెషనల్ బైజూస్ మాజీ డైరెక్టర్లపై అక్రమ లావాదేవీల కేసులు వేసింది. కానీ మే 2025లో సుప్రీంకోర్టు దీన్ని ఆపలేదని చెప్పింది. తదుపరి విచారణ జూలై 21, 2025 ఉండనుంది. బైజు రవీంద్రన్ ఓ లేఖ ద్వారా తన స్పందన తెలియజేశారు. ఏమనంటే, మేము వేగంగా పెరగాలన్న ఆశతో కొన్ని తప్పులు చేశాం, కానీ మేము ఇంకా జీవించి ఉన్నాం, మేము బ్రోకెన్ కాలేదు అన్నారు. బైజూస్ 3.0 అనే కొత్త దిశను ప్రకటించారు. ఇప్పుడు ఇది పూర్తిగా కొత్త దారి. క్లాస్ రూమ్ ఆధారిత ఏఐ ఉపాధ్యాయ వ్యవస్థపై దృష్టి పెడుతూ ఉన్నారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ కంటే స్కూల్ అలైన్డ్ మోడల్స్, ఫీ ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలన్న ఆశయం. పెట్టుబడులు లేకుండా లీన్, ఫోకస్డ్, ఇండియన్ సెంట్రిక్ మోడల్ కు మారడమే లక్ష్యం అన్నారు. ఈ మొత్తం కథ మనకు చాలా పాఠాలు చెబుతుంది. మొదటిది, స్టార్టప్ బిల్డింగ్ అంటే కేవలం డబ్బు కాదు, నమ్మకం, నాణ్యత, స్థిరత. రెండవది, పెట్టుబడిదారుల ఒత్తిడిలో వ్యాపార దిశ తప్పిపోతే అది సంస్థను నాశనం చేస్తుంది. మూడవది, ఏదైనా ఒక కంపెనీ ప్రాపంచిక విస్తరణ కంటే ముందు దేశీయంగా స్థిరంగా ఉండాలి. బైజూస్ కథ ఒక హెచ్చరిక. ఇది భారత స్టార్టప్ కళల ప్రపంచంలో మత్తుమాయకు లోనైన వ్యాపార తత్వానికి ప్రతీక. ఇది ప్రారంభమైంది మ్యాథ్స్ టీచర్ కళతో, కానీ ముగిసింది కోర్టు హాల్లో. అయినా ఆశ ఉంది, మళ్లీ నిలబడతామన్న ధైర్యం ఉంది. కానీ ప్రశ్న ఏంటి అంటే, భారత్లో బైజూస్ లాంటి ప్రాజెక్టుల పునర్నిర్మాణం ఎప్పుడు కూడా వినూత్నంగా జరుగుతూనే ఉంటాయా అన్నది. కేవలం బైజూస్ కథ కాదు, ఇది భారత యువతకిచ్చే ఒక మార్గదర్శకం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.